సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కళ్లేపల్లి, గుగ్గిళ్ల, దాచరం గ్రామాలలో మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 18 మందికి గాను 5,56,000 రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులను ప్రోత్సహించకుండా నిమ్స్ ఆసుపత్రి సేవలను వినియోగించుకొని పేదలు లబ్ధి పొందాలని కోరారు. ఇందిరమ్మ ఇల్లు పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న వీరాపూర్ గ్రామంలోని 9 మందికి ₹1,00,000 చొప్పున డబ్బులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్లను కట్టుకొని లబ్ధి పొందాలని కోరారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లను మంజూరు ఇవ్వలేదని, నేటి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని, దీనిని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం ప్రభుత్వ పరంగా పంపిణీ చేస్తున్నామని పలువురు పేదలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఆయనతో పాటుగా ఎంపీడీఓ కడవర్లు ప్రవీణ్, తహసీల్దార్ ఉట్కూరి శ్రీనివాసరెడ్డి, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బొగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండో విషయం, అక్కడికి వెళ్ళి ఒళ్ళు గుల్ల చేసుకోవద్దు, ఇల్లు గుల్ల చేసుకోవద్దు అని మీకు విజ్ఞప్తి. చాలా మంది నా దగ్గరకు వస్తారు, లక్షల రూపాయలు పోస్టల్ సార్ అంటారు. ₹1,00,000 పోతే ప్రభుత్వం అంతా ఇవ్వలేదు, ఎంతో కొంతనే ఆర్థిక సాయం చేస్తా ఉన్నది. సార్ నేను 23 లక్షలు పెట్టుకున్నా, నాకు కనీసం 60,000 కూడా రాలేదు అంటే ప్రభుత్వము అంత ఖర్చు పెట్టి దానికి ఇచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి మీరు ఏది ఉన్నా కూడా ప్రభుత్వ హాస్పిటల్ని సంప్రదిస్తే LOCలు వస్తాయని మీకు తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గ్రామ